అమ్మవారు నారాయణమూర్తిని ఎలా గుర్తుపట్టాలని అడుగుతారు. అప్పుడు శివపార్వతులు ఇలా అంటారు, నిన్ను నారాయణుడు తప్ప ఎవరైతే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో చూస్తారో వాళ్ళందరూ నీ వయసున్న స్త్రీలుగా మారిపోతారు అంటారు. అప్పుడు తల్లి అది విని చాలా సంతోషపడుతుంది. వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు తల్లికి స్వయంవరం ఏర్పాటు చేస్తారు. సాక్షాత్తు నారాయణమూర్తి తనకు అల్లుడవుతున్నాడని సంతోషపడతాడు. ఆ తల్లి కూడా నారాయణుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకుంటుంది. వివిధ రాజ్యాల నుండి వచ్చిన రాజులు ఆమె అందాన్ని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో అందరూ స్త్రీలుగా మారిపోతారు. అది చూసి అమ్మవారు చాలా బాధపడతారు. పార్వతీ పరమేశ్వరులు ఇచ్చిన ఈ వరమే అమ్మవారికి శాపమైపోయింది. భవంతి వదిలి బయటికి అనేదే వెళ్ళేవారు కాదు. ఇక నా నారాయణుణ్ణి నేను కలవనేమో అనే బాధతో ఆమె అగ్నికి ఆహుతి అవుదామని వెళ్తున్నారు. అప్పుడే అక్కడికి సర్వజ్ఞుడు అనే చిలుక వచ్చింది. ఆగు తల్లి, ఏం చేస్తున్నావు, ఏంటిది అని చిలుక అమ్మవారిని అడుగుతుంది. అప్పుడు అమ్మవారు జరిగిన విషయమంతా చిలుకకు చెబుతారు. ఇక నేను నా నారాయణుని కలుస్తానో లేదో అని బాధతో అంటారు. లేదు తల్లి, నీ నారాయణుడు ఎప్పుడో ఈ భూమిపైకి దిగివచ్చాడు. హిమాలయాలోని శంబలా నగరంలో ఉన్నాడు. ఆగు, నేను ఇప్పుడే తీసుకొని వస్తాను అంటుంది. అది విని అమ్మవారు చిలుకను చేతిలోకి తీసుకొని, నిజమా, నువ్వు చెప్తుంది నిజమేనా అంటారు. తొందరగా వెళ్ళి నా స్వామిని తీసుకొని రా అని పంపిస్తారు. శంబాలకు వెళ్ళి చిలుక జరిగిందంతా స్వామివారికి చెబుతుంది. అది విని స్వామివారు, నా దేవి నా కోసం ఎదురు చూస్తుందా అని వెంటనే వెళ్దాం పదా అని చిలుకను వెంట పెట్టుకొని సింహళ దేశంలో కారుమతి అనే ప్రదేశంలో ఉంటారు. అక్కడి నుండి చిలుకను అమ్మవారి దగ్గరికి పంపిస్తారు. అమ్మవారికి చిలుక విషయమంతా చెబుతుంది. అమ్మవారు స్వామివారిని చూడాలని ఉత్సాహంతో తన చెలికత్తెలను తీసుకొని జలకాలాడుదాం పదండి అని చెప్పి కారుమతి దగ్గరికి తీసుకొని వస్తుంది. నారాయణను చూసి ఎంతో సంతోషపడుతుంది. దగ్గరకు వెళ్లకుండా దూరంగా నిలబడి స్వామిని చూస్తూ సంతోషపడుతుంది. ఆమెకు ఒక భయం, దగ్గరికి వెళ్తే స్వామివారు కూడా ఆడవారిగా మారిపోతారేమో. కానీ అప్పుడు స్వామివారు, దేవి నా దగ్గరికి రావా, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది అంటారు. అలా అన్నా కూడా ఆయన స్త్రీగా మారరు. అప్పుడు ఆ తల్లికి అర్థమవుతుంది, సాక్షాత్తు ఆ నారాయణుడే నా కోసం వచ్చాడని. తల్లి సంతోషపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామివారి పాదాలపై పడి ఆనంద బాష్పాలు కారుస్తూ కూర్చుంటుంది. స్వామివారు, బాధపడకు దేవి అని ఆమెను లేపి, చూడు నా కోసం ఎదురు చూసి నీ మొహం ఎలా వాడిపోయిందో అని ఆమెను ఓదారుస్తారు. ఇక ఆలస్యం చెయ్యను దేవి, వెళ్ళి మీ నాన్నగారిని తీసుకునిరా, మనం వివాహం చేసుకుందాం అంటారు. ఆ తల్లి సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిందంతా వాళ్ళ నాన్నగారికి చెప్తారు. విషయం తెలియగానే రాజు సంతోషపడి బంధుమిత్రులతో కలిసి వచ్చి అమ్మవారికి స్వామివారికి వివాహం ఎంతో ఘనంగా జరిపిస్తారు. నా కోసం ఇన్ని రోజులు ఎదురు చూసావు కదా, నీకు ఏమి వరం కావాలో కోరుకో దేవి అంటే అప్పుడు ఆ తల్లి, నా వల్ల స్త్రీలుగా మారిన వారందరూ తిరిగి మామూలుగా మారేలాగా వరం ఇవ్వండి స్వామి అని కోరుకుంటుంది. అప్పుడు స్వామి వాళ్ళందరికీ ఒక సంకల్పం చెప్పి వెళ్ళి రేవా నదిలో స్నానం చేయమంటారు. వాళ్ళందరూ వెళ్ళి రేవా నదిలో స్నానం చేయగానే తిరిగి పురుషులుగా మారిపోతారు. సకల లాంఛనాలతో అమ్మవారిని అత్తగారింటికి పంపిస్తారు. నారాయణ స్వరూపమైన అల్లుడి గారికి ఏనుగులను, గుర్రాలను, పెద్ద సైన్యాన్ని ఇస్తారు. పద్మావతీ దేవిని తీసుకుని కల్కి భగవానుల వారు ఆకాశ మార్గాన గారుడం అనే తన గుర్రంపై శంబలకు బయలుదేరారు. లాంఛనాలతో వస్తున్న సైన్యానికి మాత్రం భూమిపై సముద్రం అడ్డం వస్తుంది. అది చూసిన కల్కి భగవానుల వారు సముద్రుల వారిని దారి అడుగుతారు. కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన ఉండదు. స్వామివారికి కోపం వస్తుంది. అప్పుడు బాణం సంధించాలని చూస్తారు. వెంటనే సముద్రుడు ప్రత్యక్షమై, నన్ను క్షమించండి దేవా అని ఆయన సముద్రాన్ని స్తంభింపచేసి వాళ్లకు దారిని ఇస్తాడు. స్వామివారు శంబాలా చేరుకునే లోపే ఈ సర్వజ్ఞుడు అనే చిలుక వెళ్ళి ఇంటింటికి చెబుతుంది. పద్మావతీ దేవిని కల్కి భగవానుల వారు వివాహం చేసుకొని తీసుకొని వస్తున్నారని చెబుతుంది. రాక కోసం శంబాలా మొత్తం ఎదురు చూస్తుంది. వాళ్ళను ఎంతో ఘనంగా ఆహ్వానిస్తారు. అమ్మవారి రాకతో కల్కి భగవానుల వారి పరిపాలనలో ఆ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత స్వామివారికి అమ్మవారికి 2 పుత్రులు జన్మిస్తారు. వారి పేరు జయ, విజయులు. వారు కూడా పెరిగి పెద్దయ్యి యుక్త వయసుకు వస్తారు. మరి కల్కి భగవానుడు కలిని ఎలా సంహరించాలో తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.